మార్చ్ 31 డెడ్‌లైన్. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ గ్రీన్ హంట్, ఇతరత్రా పేరేదైనా సరే, భారతదేశంలో మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా అడుగులు వేస్తుంది. అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో వరుస వెట్టి మావోయిస్టులు ఎన్కౌంటర్‌లో మృతి చెందడం, అగ్రనాయకులు ఇటీవల కాలంలో వరుసగా లొంగిపోవడం జరుగుతుంది. తాజాగా ఎలా ఉండబోతుంది పరిస్థితి? మావోయిస్టులు మా పార్టీకి రండి, రాజకీయాల్లోకి వస్తాను, నేను ప్రజాసేవ చేస్తా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తా అని తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మావోయిస్టు కార్యదర్శి లొంగిపోయిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు. దీంతో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కన్వీనర్ ఉన్నారు. అంబటి జోజిరెడ్డి ఉన్నారు. జోజిరెడ్డి గారు నమస్తే. ఏంటి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు లేదా ఎన్కౌంటర్‌లో హతమవుతున్నారు. సో, మీరు ఏమని పిలుపునిస్తారు? ఈ ఇష్యూని మీరు ఎట్లా స్పందిస్తారు? మావోయిస్టులు లొంగిపోవడం అనేది జరుగుతున్నది. ఎన్కౌంటర్ల పేరిట హత్యలు కూడా జరుగుతున్న మాటలు మనం చూస్తున్నాం. ఇలా అటవీ రాజ్యం నుంచి ప్రజారాజ్యంలోకి వాళ్ళు రావడం, ఈ ప్రజారాజ్యంలో వాళ్ళు ఓటు అనే ఆయుధంతో, తుపాకులనే ఆయుధాన్ని వదిలేసి ఓటు అనే ఆయుధంతో పోరాడతామని చెప్పేసి కూడా దేవోజీ గారు ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇవాళ ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏదో అనగదారి ఏదో చిన్న కులాలని అనేది కాదు. ఇలా మనం గమనిస్తే పుబ్బాల లక్ష్మణరావు గారు వెల్మ కులం, రాజిరెడ్డి గారు రెడ్డి, ఇవన్నీ కూడా ఏదో కులాల వారిగా జరిగేది కాదు. ఆ రోజున జరిగిన అనగదొక్కబడినప్పుడు వాళ్ళు ఉద్యమంగా ఏర్పడేసి వాళ్ళు అడవులలోకి పోయి ప్రజా పోరాటాలు చేశారు. కానీ ఇయాలటి కాలంలో ఎడ్యుకేషన్ పెరిగిపోయింది. ఎడ్యుకేషన్ పెరిగేసి అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్స్ అయ్యి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచం కూడా ఇదైపోతుంది. అందులో భారతదేశం కూడా. ఇవాళ మనం గమనిస్తే మావోయిజం అనేది నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా అంతం అనేది ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు మీరు అట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇవాళ రాజకీయ నాయకులు ఫస్ట్ మార్పు వస్తే, రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చి నిజమైన ప్రజాసేవ చేస్తే, నిజంగా ఓటు అనే ఆయుధంని ఏదైతే ఓటరు సరైన నిర్ణయం తీసుకొని ఓటేసి సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే ఈ మావోయిజం అనేది శాశ్వతంగా మూతపడుతుంది. అంతేగాని ఇలా డబ్బులు కమ్ముడు పోయే ఓటర్ కావచ్చు, డబ్బులు పెట్టి గెలిచి 100 కోట్లు సంపాదిస్తున్న నాయకులు కావచ్చు, వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు చేసే చేష్టలకే ఈ మావోయిజం అనేది ఎక్కడో ఒక దగ్గర కొద్ది గొప్ప ఉద్యమ రూపంలో, అంటే తుపాకులే ఉండాలనేదే కాదు, కొద్ది గొప్ప ఉండే అవకాశాలు ఉంటాయి. దానికి అంతం అనేది నా దృష్టిలో ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులలో మార్పు రావాలి. రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయాలి. అంటే రాజకీయ పార్టీల్లో నేను చేరుతాను, రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటా అని చెప్పి దేవ్‌జీ స్పష్టమైన ప్రకటన కూడా చెప్పడం జరిగింది ఆయనే. ఎట్లా చూస్తారు? మీరేమంటారు? దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కన్వీనర్గా వారిని స్పెషల్గా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కూడా బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం మీరు రక్తం ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని తెచ్చిపెడతా అని చెప్పేసి ఆరో రోజు భారతదేశంలో ప్రకటన చేసి, ఆ రోజున పార్టీ పెట్టి ప్రజల కోసం యువతని మేలుకొల్పి ఆ రోజున తరిమి కొట్టి బ్రిటిష్ వాళ్ళతో స్వతంత్రం తీసుకొచ్చారు. అంతే తప్ప ఎవరో తీసుకొచ్చిన స్వతంత్రం కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారుకి భయపడి వారు పారిపోయిన పరిస్థితి, ఇక్కడ ఉంటే మా ప్రాణాలే పోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు పారిపోయారు తప్ప ఇంకొకటి కాదు. అంటే లొంగిపోయిన వారిని మీ పార్టీకి ఇన్వైట్ చేస్తున్నారా మీరు? ఖచ్చితంగా ప్రజాబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాము. ప్రజలతో ఉండి మేము ప్రజా ఉద్యమంలో పాల్గొంటాం, ప్రజల కోసం పనిచేస్తాం అనే వారిని అందరినీ కూడా మా పార్టీ ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ఆ రోజు సుభాష్ గారు చెప్పిండ్రు, ఇప్పుడు నక్సలిజం పోయి సుభాషిజం సైడ్ రమ్మంటున్నాం, సోషలిజం సైడ్ రమ్మంటున్నాం. ఎందుకంటే ప్రజల్లో మనం ఒకరయ్యి ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత. మీరు అడవుల్లో ఉంటే ఏదో చేయలేరు. ఇలా ప్రజల్లోకి వచ్చేసి వాళ్ళ మైండ్ సెట్ అనేది మార్చగలిగినప్పుడే, ముఖ్యంగా ఇలా యువకులు చెడిపోతున్నారు కాబట్టి వారిని సన్మాన మార్గంలో పెట్టి చేయగలిగితే మాత్రమే మనం రావచ్చు. ఇలా రాజకీయ కురవృద్ధులందరినీ కూడా పక్కకు పెట్టేసి 40-45 సంవత్సరాలు ఏజ్లో ఉన్న వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చేసి వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చేసి మంచి ప్రజాస్వామ్య దేశంగా మనం తీర్చిదిద్దే అవసరం ఉన్నదని చెప్పేసి నా ఒపీనియన్. సో, మొత్తం మీద
మావోయిజం వదలండి, పరిస్థితులు మారాయి, అనేక మార్పులొచ్చాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో సైతం దీనికి అతీతం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు రండి, మా పార్టీలో చేరండి అని ఎవరైతే రాజకీయాల్లో ఆసక్తి ఉంది అని ప్రకటించారో లొంగిపోయిన మావోయిస్టులు, వారికి ఇన్వైట్ చేస్తున్నారు. చూద్దాం ఎలా స్పందిస్తారు, ఏ విధంగా ఉండబోతుంది. వెయిట్ అండ్ సీ. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.